బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. డల్లాస్లోని అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య కూడా మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ అని సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అమెరికాలో ఒక సంఘటన అయితే జరిగింది. ఒక కాల్పులో తెలుగు అమ్మాయి అయితే మృతి చెందింది. డల్లాస్ లోని అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక దుండగుడు కాల్పులు జరిగిన సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ దుర్ఘటనలో అయితే 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంట్లో తాటికొండ ఐశ్వర్య కూడా మరణించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శిరీష, నిన్న అమెరికాలో డల్లాస్ దగ్గరలోని అమెరికన్ షాపింగ్ మాల్ లో జరిగినటువంటి ఒక దుండగుడు ఎవరైతే కాల్పులు జరిపారో ఇందులో మొత్తం 9 మంది అక్కడ చనిపోవడం జరిగింది. అయితే అక్కడ చనిపోయిన వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడు చెరువులకు చెందినటువంటి తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్టుగా కొద్దిసేపటి క్రితమే అక్కడి అధికారులు ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిసింది. అయితే తాటికొండ ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికాలోనే గత 2-3 సంవత్సరాలుగా అక్కడనే ఉంటూ చదువుకుంటుంది. అయితే వారి తండ్రి మాత్రం హైదరాబాద్ లో లాయర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొద్దిసేపటి క్రితమే అక్కడ తాటికొండ ఐశ్వర్య మృతి చెందిన అక్కడ పోలీసులు ధృవీకరించి కొద్దిసేపటి క్రితమే వారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ కుటుంబం అంతా విషాదంలో మునిగింది. ఉన్నత చదువుల కోసం వెళ్ళినటువంటి తమ కుమార్తె అక్కడ దుండగుడు జరిపిన కాల్పుల్లో చనిపోవడం పట్ల వారైతే శోక సముద్రంలో ఉన్నారు. అయితే మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు అక్కడ ఉండే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు అయితే గత కొద్ది రోజులుగా చదువుల కోసం వెళ్ళినటువంటి కన్న కూతురు ఈ విధంగా చనిపోవడం పట్ల వారైతే తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. వారి యొక్క కుటుంబం నేరచర్లు అయినప్పటికీ వారి తండ్రి లాయర్ కావడంతో కొద్ది సంవత్సరాలుగా వారంతా వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే తండ్రి లాయర్ గా పనిచేస్తూ బిడ్డను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపడం జరిగింది. అయితే ఈ అనుకోని సంఘటన దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య చనిపోవడం తోడైతే ఆ యొక్క కుటుంబంలో అయితే తీవ్ర విషాదం అయితే నెలకొంది. థాంక్యూ కిరణ్.